నీట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి 16 డివిజన్స్తో 20 ఈక్వల్ డివిజన్స్ వెనియర్ స్కేల్ మీద ఉన్నవి మ్యాచ్ అయ్యాని అన్నాడు. సో ఇక్కడ మనకి మెయిన్ స్కేల్ అనేది ఇది. ఈ మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి 16 డివిజన్స్తో 16 డివిజన్స్తో వెనియర్ స్కేల్ మీద ఉన్నటువంటి 20 ఈక్వల్ డివిజన్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా మెయిన్ స్కేల్ మీద ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 9 డివిజన్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ 9 డివిజన్స్ ఏమవుతున్నాయి, వెనియర్ స్కేల్ మీద ఉన్నటువంటి 10 డివిజన్స్తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది జనరల్గా మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. బట్ ప్రాబ్లంలో ఏమన్నాడు వాడు, 16 డివిజన్స్తో వెనియర్ స్కేల్లో ఉన్నటువంటి 20 డివిజన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నాడు. సో దీనికి మనకేం కనుక్కోమంటున్నాడు, లీస్ట్ కౌంట్ ఆఫ్ దిస్ వెనియర్ క్యాలిపర్స్ కనుక్కోమని చెప్పాడు. సో లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటి, లీస్ట్ కౌంట్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెనియర్ స్కేల్ డివిజన్. లీస్ట్ కౌంట్ అన్న వెనియర్ కాన్స్టెంట్ అన్న ఒకటే, ఓకేనా, బోత్ ఆర్ సేమ్. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత వాడు చెప్పాడు, ఆల్రెడీ ఇక్కడ 1 mm అని ఆల్రెడీ చెప్పాడు. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి, వెనియర్ స్కేల్ డివిజన్ ఎంతో తెలియాలి. సో వెనియర్ స్కేల్ డివిజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 వెనియర్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాడు మనకి వాడు, 16 మెయిన్ స్కేల్ డివిజన్స్తో 20 డివిజన్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి అన్నాడు. సో కాబట్టి 16 ఇంటూ 1 MSD 20. సో 0.8 mm. ఎందుకంటే 1 MSD వాల్యూ ఎంత, 1 mm. సో మనకి లీస్ట్ కౌంట్ ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 MSD అంటే 1 mm మైనస్ 1 VSD ఎంత వచ్చింది, 0.8 mm. ఫైనల్గా 0.2 mm. ఇది మన ఆన్సర్.